కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. పిల్లలు పుట్టాలని నోములు చేస్తాం, కష్టాలు తీరాలని పూజలు చేస్తాం. మనమంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో చల్లగా ఉండాలని పూజలు చేస్తూ ఉంటాం. మరి వరలక్ష్మి వ్రతం పర్వదినాన వ్రతం చేసుకొని పూజలు చేసుకొని భోజనాలు చేసి అందరూ స్పెషల్గా మా చట్పట్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. అందుకే ఈ స్పెషల్ రోజున స్పెషల్ గెస్ట్తో స్పెషల్ పచ్చడి తయారు చేయబోతున్నాం. చూసారా ఎన్ని స్పెషల్స్ మీకోసం. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మన స్పెషల్ చట్పట్ని స్టార్ట్ చేద్దాం. తెలుగు, తమిళం, కన్నడ భాష ఏదైనా భావం ఒక్కటే, క్యారెక్టర్స్ ఎన్నైనా పర్సన్ ఒక్కళ్లే. తన పాత్రకు ప్రాణం పోసి నటనకు ఆయుష్ పెంచి ఎన్నో సినిమాల్లో ఎన్నెన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న విజేత మన రజిత. మరి ఈ రోజు చట్పట్లో స్పెషల్ గా మనందరికి స్పెషల్ పచ్చడి తయారు చేయడానికి రజిత గారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. నాలాగా వంట రాని వాళ్ళకి ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. హాయ్ రజితక్క. హాయ్ ప్రవీణ. ముందుగా నా తరపున మా చట్పట్ ప్రేక్షకులందరి తరపున మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీకు కూడా. థాంక్యూ. ఈ రోజు శ్రావణ శుక్రవారంతో పాటు ఇంకొక విశేషం ఉంది. ఏంటక్క మీ బర్త్డే? కాదు ఈ రోజు నుండే కృష్ణ పుష్కరాలు మొదలయ్యాయి. ఓ అవునవును, ఈ రోజు నుంచి కృష్ణ పుష్కరాలు. మీరు వెళ్తున్నారక్క? ట్రై చేద్దాం, వెళ్దాం అనుకుంటున్నారు. విజయవాడ ఉందిగా దగ్గరే మనకి. 12 ఏళ్ళకి ఒక్కసారి వస్తూ ఉంటాయి ఈ పుష్కరాలు. నేను గోదావరి పుష్కరాలకు వెళ్ళలేపాను కానీ నీళ్ళు మాత్రం చల్లుకున్నాను. మా సొంతూరు కాబట్టి డెఫినెట్ గా నేను కృష్ణా పుష్కరాలకి వెళ్ళొస్తా. అందరూ వెళ్ళి కృష్ణ పుష్కరాల స్నానం చేసి మంచి జరగాలని కోరుకోండి. సో సూపర్ అక్క. ఏం పచ్చడి చేస్తున్నారు? గుమ్మడి ఉసిరికాయ పచ్చడి. గుమ్మడి ఉసిరికాయ పచ్చడి సూపర్. గుమ్మడికాయ అంటే పండగలప్పుడు యాక్చువల్లీ కన్ఫర్మ్ గా గుమ్మడికాయతో ఏదో ఒక స్పెషల్ చేస్తూ ఉంటాం. గుమ్మడికాయ పులుసు, కూర ఇలా చేస్తాం. సో స్పెషల్ గా మేము పచ్చడికి స్పెషల్ కాబట్టి మీరు గుమ్మడికాయ పచ్చడి అదే తీపి గుమ్మడికాయ. ఉసిరికాయలు ఏంటక్క ఈ సీజన్? అంటే రెండు కాంబినేషన్ బాగుంటది అన్నమాట. కొంచెం గుమ్మడికాయ వచ్చి తీపి గుమ్మడికాయ తీయగా ఉంటది కదా, ఉసిరికాయ కొంచెం పులుపు. సో రెండు మిక్స్ చేస్తే ఒక టేస్ట్ నువ్వు టేస్ట్ చేసే చెప్ది. సో ఇప్పుడు వద్దు ఇన్ని కబుర్లు. అంతే. మరి తీపి గుమ్మడికాయ ఉసిరి పచ్చడిలో కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడి ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ తురుము, ఉసిరికాయ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కళ్ళుప్పు, పసుపు, బెల్లం, నెయ్యి, నూనె, ఇంగువ, కరివేపాకు, వేయించిన నువ్వులు, తాలింపు గింజలు. సో రస్తక్క అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా రెడీగా ఉన్నాయి. గుమ్మడికాయని తురిమేసాం కాబట్టి అసలు పచ్చడి నూరే కష్టమే ఉండదేమో కదా. ఓకే, మరి అయితే ముందుగా ఏం చేయాలో చెప్పండి అక్క. బాండి పెట్టి బాండి పెట్టుకొని ఫస్ట్ నూనె పోసుకోవాలి. కొంచెం నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. అవునా? మీరు బాండి పెట్టి నూనె అనగానే తాలింపు వేస్తారేమో. తాలింపు కాదు, ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓకే. సో ముందు కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మన ఎండుమిర్చి, పచ్చిమిర్చి రెండు కాంబినేషన్ వేస్తున్నామా? రెండు. ఆయిల్ వేడెక్కింది, మిర్చి వేద్దామా? చాలా మరి. నెక్స్ట్ ఎండుమిర్చి. మీరు కరెక్ట్ పేరు పెట్టారా చట్పట్ అని? ఎందుకంటే ఏ పచ్చడికైనా తాలింపు ఉండాలి ఖచ్చితంగా. తాలింపు అనగానే యాసన ఏ గానీ చట్పట్ అంటే కదా, కరెక్ట్ గా పెట్టారు పేరు మాత్రం చట్పట్. తీసేనాక వేగిపోయాయి కదా. అసలు మీతో ఇలా కబుర్లు చెప్తూ వంట చేస్తుంటే చేసినట్టే లేదు. అప్పుడే ఏంటి అన్ని తొందరగా వేగిపోతున్నాయి, అక్కడక్కడక్క వేగిపోతున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె పోసుకొని కొద్దిగా ఆల్రెడీ తురుము పెట్టాం కదా, గుమ్మడికాయ, ఉసిరికాయ మళ్ళీ రెండు కలిపి వేయించుకోవాలి. ఉసిరికాయ ఉసిరికాయ అంటే ఈ ఉసిరికాయ. అబ్బా ఎంత బాగుంటాయో ఇవి. మాలు పచ్చివే చక్కగా తినే బుద్ధి వస్తుంది. ఇది వచ్చి గుమ్మడికాయ తురుము. సో అంటే మొత్తం గుమ్మడికాయకి తొక్క తీసేసి తురుముకోవాలి బాగా. వేసాము. రెండు కాంబినేషన్ కదా, తీపి పులుపు. మీకు బాగా ఇష్టమైన పచ్చడి ఏంట? నాకు మమ్మీ చేస్తుంది ఉల్లిపాయ పచ్చడి. ఉల్లిపాయ పచ్చడి చాలా బాగుంటుంది. దానికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు మా ఇంట్లో. ఇది బాగా కలుపుకోవాలి.
బాగా మెత్తగా మగ్గిపోవాలక బాగా వేగాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సరే అక్క, మీకు నచ్చే పచ్చడి చెప్పేశారు. బాగా ఇష్టమైన స్వీట్? స్వీట్ అన్ని స్వీట్స్ ఇష్టమే. మీరు స్వీట్ గా ఉంటారు కాబట్టి స్వీట్లన్నీ ఇష్టం. జాంగ్రీ ఇష్టం. మీకు కారం ఇష్టమా స్వీట్ ఇష్టమా? స్వీటే ఇష్టం. కానీ ఎక్కువ తింటే లావ్ అయిపోతుంది. ఏం అవ్వట్లేదు, ఇలాగా ఉండండి చాలు. నేను ఒప్పుకో. మీరు చూడు ఎంత లావ్ అయ్యాను చూడు నేను. అంటే మామూలు రోజులు ఏమవుదు, ఇలా పండగ రోజులు అబద్ధాలు ఆడకూడదు. అంతే అంటావా? నేను నిజంగా అబద్ధం ఆడలేదు. తినేస్తాను, లావ్ అవుతున్నాను మానేస్తావా? తినేస్తారు. చూడండి అక్క, ఇవి ఈ మాత్రం వేగితే చాలా, ఇంకా బాగా వేగాలి. చాలు మరి. బాగా వేగింది కదా, అయిపోయింది కదా. ఇది కూడా పక్క తీసేద్దాం. ఓకే. సో ఈ బాండి పక్కన పెట్టేస్తాను. ఇంకోటి ఉందా? ఇప్పుడు చిన్న దాంట్లో కొంచెం నెయ్యి పోసుకుని. నెయ్యి స్పెషల్ గా పండగ కదా, పండగ కదా. నెయ్యి తగిలితే నా గుమ్మగుమ్మలు. ఏదైనా సరే నెయ్యి వేస్తే వేరే టేస్ట్ వేరే ఉంటుంది కదా. నెయ్యి కొంచెం కాగాలి. సరే నెయ్యి కాగింది కదా, కొంచెం తాలింపేద్దాము. కొంచెం వేగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. నిజంగా పాత సాంప్రదాయాల్లో కొంచెం ఒంటికి కష్టం తెలిసేది. వాషింగ్ మిషన్లు వచ్చాయి, పనుల్లో వాక్యూమ్ క్లీనర్లు వచ్చాయి, అవన్నీ పోయాయి. ఎక్సర్సైజ్లు అన్నీ. కొంచెం ఇంగు పొడి వేయాలి. ఇంగువ, కరివేపాకు ఎంత వేసుకున్నా మంచిదే. సో తాలింపు పక్కన పెట్టేసాము. ఇప్పుడు రోట్లో మన తీపి గుమ్మడికాయ ఉసిరి పచ్చడిని నూరేద్దాం. సో మాకు రోల్ రెడీగా ఉంది రస్తా గారు. ఇప్పుడు ఏంటి చెప్పాలక్క? చెప్పండి ప్రవీణ్ గారు. ఇప్పుడు నువ్వులు వేసి కొంచెం చాలు, మరి ఎక్కువ నువ్వులు ఎన్ని వేసినా బాగానే ఉంటాయి టేస్ట్. నూరు నువ్వులు బాగా పొడిలో అయిపోయినాయి అక్క. ఇప్పుడు దీన్ని ఆ బౌల్లో తీసే. ఓకే, సెపరేట్ తీసేస్తే పొడి పక్కన పెట్టేయాలా? పొడి పక్కన పెట్టి మళ్ళీ ఫస్ట్ వేయించిన ఉన్నాయి కదా ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఎందుకని ఇవాళ ఈ పౌడర్ తీసి పక్కన పెట్టేయాలి? మళ్ళీ లాస్ట్ లో కలుపుదాం, అది టేస్ట్ బాగుంటది. అంటే అవి నలగాలి కదా ఎండుమిర్చి అవన్నీ. కొంచెం గట్టికి కొడతాం కదా, అప్పుడు ఈ పౌడర్ లో నలగదని. సో నువ్వు కొన్నావా లేదా ఇంట్లో? ఎంతకేది? నాకు ఇంట్లో రోల్ ఉందా? ఓకే. బాగా వేగినాయి కదక్క, వెంటనే నలిపోయినాయి. ఎండుమిర్చి. ఇప్పుడు దానిలో బెల్లం, పసుపు, ఉప్పు 3 వేసేసుకో. ఉప్పు ఇది కొంచెం కల్లుప్పు కదా, కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. ఎందుకంటే బాగా సాల్ట్. పసుపు, బెల్లం ముక్క ఒకటి చిన్నది, ఎక్కువ తీపి అయిపోతుంది మళ్ళీ. ఒక చిన్న బెల్లం ముక్క. ఆల్రెడీ తీపి గుమ్మడికాయ మళ్ళీ తీపి ఎక్కువైపోయింది అనుకో, కారం పచ్చడి కాస్త తీపి పచ్చడి అయిపోతుంది. మీది ప్రాపర్ ఊరు ఎక్కడక్క? సొంతూరు? కాకినాడ అనగానే కాజా. అవును, కాకినాడ కాజాలు ఫేమస్. తిన్నావు ఎప్పుడైనా నువ్వు? కాజా తిన్నా. జ్యూస్ కాజా ఉంటది, చాలా ఫేమస్. లోపల జ్యూస్ ఉంటది కదా, కోటయ్య కాజా అని. చాలా ఫస్ట్ టైం తెలియని వాళ్ళు ఏంటంటే తినేస్తారు. కొబ్బరి కొరికి తెచ్చి అమ్మ అప్పటి నుంచి, అందుకే అదంతా బాగా గుర్తున్నా. ఈసారి తీసుకొస్తాను నీకు వెళ్ళినప్పుడు. వెళ్తుంటారా అక్క హాలిడేస్ కి? పండుగ తక్కువ కానీ వెళ్తుంటారు. ఇప్పుడు ఉసిరికాయ గుమ్మడి వేసేద్దామా? ఇది పేస్ట్ లాగా అయిపోయింది వేగేపటికి. అవును, తొందరగా నలిగిపోతుంది. ఇప్పుడు ఇది నోరక్కర్లా, అంతే కలిసిపోతుంది. మీరు అన్నట్టు కలిసిపోతుంది. బాగా ఉడికే ఏగే కదా, మెత్తగా అయిపోయింది అన్నమాట. ఓకే. కానీ అన్ని వంటల్లోకి పచ్చడి చాలా ఈజీగా అయిపోద్ది, టేస్ట్ అదిరిపోద్ది. అందులో నువ్వు రోటి పచ్చడి స్పెషల్ గా చాలా బాగుంటది. రోటి పచ్చడి ఏదైనా సరే బాగా పేస్ట్ గా మెత్తగా అయిపోయింది అక్క పచ్చడి. ఇప్పుడు ఏం లేదు, నువ్వుల పొడి వేసేసి కలిపి. అది టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అన్నమాట. నువ్వుల పొడి చాలా బాగుంటది. బైండింగ్ కూడా నువ్వులు తినండి, నువ్వులు మంచిది, హెల్దీ అంటారు కాబట్టి.
చూడగానే పచ్చడి టెంప్టింగ్ గా ఉంది కదా, బాగా ఎమ్మి ఎమ్మి. సో ఇప్పుడు ఈ పచ్చడిని ఫైనల్ గా మీరు పెట్టిన స్పెషల్ నెయ్యి తాలింపులో వేసుకోండి. నెయ్యి స్పెషల్ ఇప్పుడు ఏంటో నీకు తెలుస్తుంది అన్నమాట. ఆ గుమ్మగుమ్మలు వస్తాయి చూడు ఇప్పుడే. సో ఇప్పుడు ఈ నెయ్యి తాలింపు యాడ్ అయ్యేసరికి తీపి గుమ్మడికాయ ఉసిరి పచ్చడి రెడీ రెడీ టు సర్వ్. ఎస్. మన సర్వింగ్ బౌల్ లో తీసేస్తాం. సో ప్రేక్షకులందరూ కూడా దీన్ని ట్రై చేసి టేస్ట్ చేయండి. ఓకే ఓకే. మీరు చేసిన పచ్చడి టేస్ట్ చేయబోయే ముందు పండగ స్పెషల్ కాబట్టి మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్లు టక్ అడుగుతాను. టక్ చెప్పేయాలి. టకటకనా చెప్పి. ఇక్కడ మేము అందరు ఫ్యాన్స్ ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. హీరోలతో సంబంధం లేదు మా షోకి. ఫుడ్ ప్రియులు అయితే చాలు చూసేస్తా ఉంటాం. అలాగే మాకు ఒక్కొక్క హీరో ఒక్కొక్కరికి ఇష్టం కదా. మీరు అందరు హీరోలతో పనిచేశారు కదా, అందుకని మీరు పనిచేసిన హీరోల్లో ఒకళ్ళు ఎలా ఉంటారో ఒక్క ముక్కలో చెప్పాలి మీరు. బన్నీయా ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. మహేష్ బాబు ఈజ్ వెరీ కామ్. అసలు మాట్లాడరా? తక్కువ. ఎన్టీఆర్ ఎక్కువ వర్క్ చేయలేదు కానీ ఈజ్ ఎనర్జెటిక్. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చాలా షై పర్సన్. చాలా చాలా. మీరు మాట్లాడారక్క? మీరు ఒక ఇలా సెల్ఫీ దిగి ఆయనతో ఫోటో పెట్టారు, మీ ఫేస్బుక్ లో చూసాను. ఆయన ఫోటో అనగానే ఇలా నన్ను వచ్చి పట్టుకుని ఫోటో తీయించుకున్నారు. కానీ చాలా సిగ్గు ఎక్కువైంది. ఐ మీన్ అంటే సెట్ లో కొంచెం ఎక్కువ మంది ఉంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు ఆయన. కొంచెం షై, మంచి ఆయన, చాలా వెరీ నైస్ పర్సన్. జగపతి బాబు గారు ఫ్యామిలీ పర్సన్, ఫ్యామిలీ మెంబర్ లాగా, లైక్ మన ఇంట్లో మనిషి లాగా. చిరంజీవి గారు ఈజ్ లైక్ నో వర్డ్స్ టు సే. సో అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీరు యాక్ట్ చేసిన హీరోలు అందరి గురించి చక్కగా ఒక్క మొక్కలో మా అందరికి నచ్చేటట్టు సమాధానాలు చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్. మీరు చేసిన పచ్చడి ఇక్కడ రెడీగా ఉంది. సో తొందరగా టేస్ట్ చేసి రిజల్ట్ చెప్పు. సో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్ లా ఉన్నాను నేను. నెయ్యి తాలింపు అక్క, అక్కర్లేదక్క, సూపర్. అసలు రోజు గుమ్మడికాయ పచ్చడి ఇంత టేస్టీగా ఉంటుందా? చింపేసావు అక్క. వావ్, అసలు ఎంత బాగుందంటే, మీరు ఈ పచ్చడి తయారు చేయండి. రజితక్క స్పెషల్ పచ్చడి అంటారు కానీ ఎవరు గుమ్మడికాయ పచ్చడి అంటారు. అంత బాగుంది, సూపర్ ఉంది. సూపర్ టేస్టీ పచ్చడి చేసి చూపించారు అక్క. వన్స్ అగైన్ మా చట్పట్కి వచ్చి ఇంత టేస్టీ పచ్చడి చేసినందుకు చట్పట్ ప్రేక్షకులందరి తరపున, నా తరపున మరొకసారి మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ గా థ్యాంక్స్ కూడా చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన స్పెషల్ తీపి గుమ్మడి ఉసిరికాయ పచ్చడి చాలా ఎమ్మీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.